నమః. హరి ఓం మహాగణాధిపతయే నమః. నమస్కారం అండి. ఆదద్రలోని చోటపలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మధ్యస్థంతాలైనటువంటి యొక్క 600 మంది అనాథల భాగ్యులకు ఈరోజు అనగా స్వస్తి శ్రీ విశ్వావసనామ సూత్రము భాద్రపద మాసము శుభతిథి శుభ నక్షత్రము 9/9/2025 వనస్థలిపురం వాసవ్యులు శుభ గోత్రోద్భవశీలు మొగుల్లా శశాంక్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భముగా ఈ యొక్క అనాథలకు భాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు తల్లిదండ్రుల్లో మొగుళ్ళ యాదరెడ్డి గారు, సుమిత్ర గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కాబట్టి మీకు మీ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొగుళ్ళ శశాంక్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొగుళ్ళ శశాంక్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భముగా మొగుళ్ళ యాదరెడ్డి గారు, సుమిత్ర గారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవితముగా వారే స్వాహతమ చేత నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేము ఇంతకుముందు కూడా 4-5 సార్లు వచ్చినాము. ఈరోజు సందర్భం ఏంటంటే మా అబ్బాయి బర్త్డే, శశాంక్ రెడ్డి మా అబ్బాయి బర్త్డే సందర్భంగా వచ్చినాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా పాల్గొన్న తర్వాత అక్కడ మాకు మంచిగా అనిపించింది. మానవ సేవయే మాధవ సేవ అని మాకు ఇక్కడ అనిపిస్తుంది చూస్తుంటే. కాబట్టి మేము 4-5 సార్లు వచ్చినాం కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. మళ్ళా సంతకే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మటుకు మా అబ్బాయి బర్త్డే కాబట్టి వచ్చి అన్నదానం కార్యక్రమంలో పాల్గొని మేము చూసినాం. వాతావరణం కూడా బాగుంది, అక్కడ నీట్నెస్ కూడా బాగుంది. మేము ఇంతకుముందు వచ్చిన కాడికి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ చాలా ఉంది. ఇక ముందు కూడా చాలా డెవలప్మెంట్ కాగలదని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళకి సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ సేవ చేస్తే ఇంత భగవంతుని సేవ కంటే కూడా ఎక్కువ వీళ్ళకి సేవ చేయడం అంటే. వీళ్ళని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది, కానీ ఒకవైపు సంతోషంగా ఉంది. ఇలాంటి వాళ్ళకు కూడా చేసేటోళ్ళు కూడా ఇంత హ్యాపీగా చేస్తారు, ఇంత నీట్గా చేస్తారు అంటే వీళ్ళని చాలా అభినందించాలి. మనం ఏదో డబ్బులు ఇస్తున్నాం పోతున్నాం, కానీ ఈ సేవ చేయడం మాత్రం చాలా గొప్ప విషయం. ఇదివరకు మొన్న June 3 కూడా వచ్చిన మా అమ్మాయి మా మనవరాలను తీసుకొని వచ్చిన. అంత పోయినసారి మా అబ్బాయి బర్త్డేకి వచ్చిన. నేను ఎప్పుడు వస్తూనే ఉంటా, కానీ డెవలప్ కూడా చాలా మంచిగా అయింది. ఇంకా కావాలని కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము.
ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.